విషయంలో అధ్యక్ష, సరే 3 ఎకరాల భూమి పక్కకు పెట్టండి, కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఆ భూములన్నీ కూడా ఎప్పుడో 60 ఏళ్ళ క్రితం 70 ఏళ్ళ క్రితం ఏ అసైన్మెంట్ చేపట్టాయో అవన్నీ రకరకాల కారణాల వల్ల తీసుకున్నారు అధ్యక్ష. ఇప్పటికే 5,500 ఎకరాల భూములు తీసుకున్న అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ సభలో ఇచ్చిన హామీ ఏంటంటే దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో అమ్ముకునే వెసులుబాటు కావాలి, వాళ్ళు కూడా గొప్పగా కావాలని చెప్పింది. నేను అంటున్నా, మీరు ఆ మాట ఈ సభలో చెప్పి ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఆ దళితులకు ఇచ్చిన భూముల మీద ఇవాళ రకరకాల ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళ భూములు గుంజుకుంటున్నటువంటి చర్చ అవుతుందో అది మంచిది కాదు అధ్యక్ష. ఇవాళ దళిత జాతి మీకు తెలుసు, బాధలో ఉన్నటువంటి జాతి కాబట్టి ఇంకా మనం ఇప్పుడు అసైన్మెంట్ భూములు ఇచ్చేటువంటి స్థాయిలో లేము, భూములు కొనిచ్చేటువంటి ఆస్కారం కూడా లేదు కాబట్టి వాళ్ళ గతంలో ఉన్న భూములైనా కాపాడడానికి, వాళ్ళకి పూర్తి హక్కులు కల్పించడానికి తమరు ఒక మానవతాపరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ భూముల అమ్మకం మీద కూడా సరే అనేక రకాల బాధలు ఉంటాయి. భూముల అమ్మకం మీద గతంలో మీరే ఒక నిర్ణయం తీసుకున్నారు, భూములు అమ్ముకోకూడదు, భవిష్యత్ తరాలకు ఏం అవసరం ఉంటుందని చెప్పిండ్రు. నేను అన్నాడు కేటీ రామారావు గారు, మేము ఉద్యమం చేసినాం అధ్యక్ష, భూములు అమ్మకూడదని చెప్పి ఉద్యమాలు చేసినాం. దయచేసి ఈ ప్రభుత్వ భూములు ఇవాళ అమ్మడంలో కొంత మరొకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పేదవాళ్ళకు ఇవాళకి కూడా మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ బయట ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు మనం ఇవ్వలేదు. కనీసం ఇళ్ల స్థలాలను ఇచ్చే ప్రయత్నం చేయండి. మన ఒక బడంగపేట అనే ఊరుంది అధ్యక్ష, సబితా ఇంద్రారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష, వాళ్ళు 70 ఏళ్ళుగా భూముల మీద జీవిస్తూ ఉంది అధ్యక్ష. ఆ భూములకి వీళ్ళకు పట్టాపాసు పుస్తకాలు లేవని చెప్పి అధ్యక్ష ధన్యవాదాలు తమరికి. తెలంగాణ రాష్ట్ర